రైలు పట్టాలు మనం గమనించినట్టయితే ట్రాక్ మొత్తం కంకరాలతో ఫిలప్ చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా? ఈ టాపిక్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ రైల్వే ట్రాక్ కన్స్ట్రక్షన్ ఎలా చేస్తారనే దాని గురించి షార్ట్ ఫామ్లో తెలుసుకుందాం. ఈ ట్రాక్ కన్స్ట్రక్షన్ అనేది మనం ఊహించినంత ఈజీగా అయితే ఉండదన్నమాట. మొత్తం 4 లేయర్స్గా ఈ ట్రాక్ అనేది బిల్డ్ చేస్తారు. అవేంటంటే బాటమ్ బ్యాలస్ట్ అని, స్లీపర్స్, స్టీల్ రైలింగ్ అని, ఫైనల్గా టాప్ బ్యాలస్ట్ అని మొత్తం 4 లేయర్స్గా బిల్డ్ చేస్తారు. ఈ ట్రాక్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఆ రూట్కి సంబంధించి మ్యాప్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ల్యాండ్ చదును చేసి ఫస్ట్ ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అంటే వర్షం పడినప్పుడు ఆ రెయిన్ వాటర్ అనేది ట్రాక్ని డామేజ్ చేయకుండా పక్కకి ఈజీగా డిశ్చార్జ్ అవ్వడం కోసం ట్రాక్ అటువైపు ఇటువైపు ప్రాపర్ డ్రైన్ సిస్టమ్ అనేది బిల్డ్ చేస్తారు. ఆ తర్వాత ఫస్ట్ లేయర్ అనేది మట్టితో కూడిన కంకర రాళ్లను ట్రాక్ పైన పోసి చదును చేశారు. దీన్నే బాటమ్ బ్యాలస్ట్ అంటారు. ఈ బాటమ్ బ్యాలస్ట్ పైన కాంక్రీట్ దిమ్మెలను అమర్చి ఈ దిమ్మెలకు స్టీల్ రైల్ను ఫిక్స్ చేస్తారు. ఈ కాంక్రీట్ దిమ్మెల్ని స్లీపర్స్ అంటాము. ఈ స్లీపర్స్ పైన ఫిక్స్ చేసే స్టీల్ రైలే రైల్వే ట్రాక్ అన్నమాట. ఈ విధంగా స్లీపర్స్ అండ్ స్టీల్ రైల్ను లేయింగ్ చేసిన తర్వాత ఫైనల్ లేయర్ అగైన్ కంకర రాళ్లతో ఫిలప్ చేస్తారు. దీన్నే బాటమ్ బ్యాలస్ట్ అంటారు. ఈ మొత్తం ట్రాక్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ మనం గమనించినట్టయితే మెజారిటీ ఆఫ్ ది పార్ట్ కంకరాలతో ఫిలప్ చేయడం జరుగుతుంది. ఇలా ఎందుకు చేస్తాము అంటే ఈ ట్రైన్ అనేది హెవీ వెయిట్తో కూడిన లాంగ్ వెహికల్ కాబట్టి ఈ పట్టాల గుండా ట్రైన్ పాస్ అయినప్పుడు అధిక మొత్తంలో వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా అన్షేప్డ్ కంకర్రాలు కాకుండా మట్టి కానీ లేదా ఫ్లాట్ సర్ఫేస్ ఏమైనా మనం ఫిలప్ చేసామనుకోండి, ఆ ట్రైన్ వల్ల వచ్చే వైబ్రేషన్స్ మరింత పెరిగి ఆ ట్రాక్ కుంగిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా కంకర్రాలను ఫిలప్ చేయడం వల్ల ఆ ట్రైన్ వల్ల వచ్చే వైబ్రేషన్స్ను ఈ స్టోన్స్ అబ్జర్వ్ చేసుకొని ఆ ట్రైన్ స్మూత్గా పాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. ఇక రైలు పట్టాలు సిమెంట్ దిమ్మెలకు అంటే స్లీపర్స్ ఫిక్స్ చేసి ట్రాక్ పైన లేయింగ్ చేస్తాం కదా, ఆ స్లీపర్స్ చుట్టూ ఈ విధంగా కంకర్రాలు ఫిలప్ చేయడం వల్ల ఆ ట్రాక్ అటు ఇటు కదలకోకుండా స్టాండర్డ్గా ఉండడానికి కూడా ఈ కంకర్రాలు హెల్ప్ చేస్తాయి. అలాగే ట్రాక్ కింద గడ్డి, పిచ్చి మొక్కలు వంటివి మలవడం వల్ల ట్రాక్ కింద ఉన్న మట్టి లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఈ బ్యాలస్ట్ ఫిల్ చేయడం వల్ల ఆ ప్రాబ్లం కూడా అవాయిడ్ చేయొచ్చు. దీంతోపాటు ఈ ట్రాక్ను ఆల్వేస్ డ్రైగా ఉంచడానికి ఈ కంకర్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది.